సిద్దిపేట ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపాయి. సిట్ విచారణకు కేసీఆర్ను పిలవడంపై ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. लक्ष्मण जरूर आए जरूर ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్, ఏంటి కేసీఆర్ ఎప్పుడు బయలుదేరబోతున్నారు? ఎలా ఉంది షెడ్యూల్? చక్రి, మరి కాసేపట్లో అంటే ఇంకో 10-15 నిమిషాల్లోనే మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరబోతున్నారు. అయితే మొదట 9 గంటల తర్వాతనే మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి 11 గంటల వరకే నందినగర్ చేరుకుంటారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్పారు. కానీ ఆ తర్వాత షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. 10:30 గంటలు దాటిన తర్వాతనే ఇక్కడ నుంచి కేసీఆర్ అయితే బయలుదేరబోతున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటల సమయంలో 12-12:30 ప్రాంతంలో నందినగర్లో తన నివాసానికి చేరుకుంటారు. నివాసానికి చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారందరితో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అవుతారు. భేటీ అయ్యి ఆ తర్వాత సిట్టు విచారణ తర్వాత ఏం చేయాలన్న దానిపై మాత్రం కేసీఆర్ వారితో సమాలోచనలు చేసి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలంతా కూడా తెలంగాణ భవన్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల సమయంలో మాత్రం సిట్ విచారణ అయితే కేసీఆర్ అయితే ఎదుర్కొనబోతున్నారు. అయితే ఈ సిట్ విచారణ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనకు పిలుపునిచ్చింది. తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ కు సిట్ విచారణ చేయడం అంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే అని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తుంది, ఆరోపణలు చేస్తుంది. అయితే అటువంటి నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టినటువంటి నేపథ్యంలో మాత్రం ఎక్కడికక్కడ చాలా వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళనలు చేస్తా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద కూడా వందలాదిగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అలాగే ఆయన దత్తత గ్రామాలైనటువంటి ఎర్రవెల్లి, నరసన్నపేట 2 గ్రామాల ప్రజలు, అభిమానులు అందరూ కూడా ఫామ్ హౌస్ వద్దకు వందలాదిగా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. బైక్ ర్యాలీలతో అలాగే భారీ వాహనాలతో ఇక్కడ ఫామ్ హౌస్ వద్దకైతే వారంతా చేరుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫామ్ హౌస్ ముందైతే ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే కేసీఆర్ బయటికి వస్తారు. వచ్చినటువంటి క్రమంలో కేసీఆర్ కి దిష్టి తీయడానికి గుమ్మడికాయలు కావచ్చు అలాగే పూల వర్షం కురిపించడానికి భారీగా పూలు కూడా తీసుకొని వచ్చారు. ఆయన దారి పొడవునా కేసీఆర్ సుమారు ఒక 70 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ రావాలంటే ఒక 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 70 కిలోమీటర్లలో దారి పొడవునా ప్రతి దారి వీధుగా దాదాపు కిలోమీటర్ కి ఒక స్వాగతం పలకాలి కేసీఆర్ కి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిర్ణయించుకున్నాయి. దీంతో దారి పొడవునా కూడా కేసీఆర్ వెళ్తున్నటువంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు కావచ్చు వారంతా కూడా కేసీఆర్ కి తోడుగా ఉండడానికి, కేసీఆర్ కి మద్దతుగా తెలపడానికి వారంతా ప్రధాన రహదారి వెంబడి రాజీవ్ రహదారి వెంబడంతా కూడా చేరుకుంటున్నారు. ఇక్కడ నుంచి మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరిన తర్వాత మరకు, పాములపర్తి, గౌరారం అలాగే వర్గల్ చౌరస్తా, ములుగు, ఒంటి మామిడి, ఆ తర్వాత మజీద్పూర్, తుర్కపల్లి, షామీర్పేట్, ఓఆర్ఆర్, ఆ తర్వాత జేబీఎస్ ఈ ప్రధాన కూడళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ కూడళ్ల వద్ద మాత్రం వందలాదిగా కార్యకర్తలు చేరుకుంటున్నారు. కేసీఆర్ పై పూల వర్షం కురిపించడానికి, కేసీఆర్ కు మద్దతు తెలపడానికి వారంతా అక్కడ సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ బయలుదేరగానే మొదట ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద ఆయన కాన్వాయ్పై పూల వర్షం కురుస్తుంది. సుమారు 100కు పైగా వాహనాలు అయితే కేసీఆర్ వెంబడైతే నందినగర్కి వచ్చే అవకాశం ఉంది. అయితే మరోవైపు క్రౌడ్ ను కంట్రోల్ చేయడానికి కూడా పోలీసులు కూడా సమాయత్తం అవుతున్నారు. మనం గతంలో చూసాం మాజీ సీఎం కేసీఆర్ జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో జరిగినటువంటి కాళేశ్వరం కమిషన్ విచారణ జరిగినటువంటి సందర్భంలో కూడా
కేసీఆర్ ఇక్కడ నుంచే బయలుదేరారు. ఇక్కడ నుంచే ఇదే సమయంలో దాదాపు 9 గంటల సమయంలో 9-10 గంటల సమయంలోనే ఇక్కడ నుంచి బయలుదేరి కేసీఆర్ ఆ తర్వాత అక్కడ హైదరాబాద్కి రావడం జరిగింది. సేమ్ అదే వాహన శ్రేణితో ఈ రోజు కూడా మాజీ సీఎం కేసీఆర్ అయితే రాబోతున్నారు. అయితే ఆ రోజు ఎలా క్రౌడ్ ను కంట్రోల్ చేస్తారో మధ్య మధ్యలో కొన్ని వెహికల్ ని పోలీసులు అక్కడ ఆపివేశారు. సేమ్ ఆ విధంగానే కంట్రోల్ చేస్తూ ఈ రోజు అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం పోలీసులు కూడా గట్టి బందోబస్తు అయితే తీసుకుంటున్నారు. అదేవిధంగా కొన్ని చోట్ల బీఆర్ఎస్ నేతలను కూడా ధర్నా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలకు పిలుపునివ్వడంతో మాత్రం కొంతమంది బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా శాంతియుత నిరసనలు తెలపాలి, ఎక్కడ కూడా ఎటువంటి పోలీసులతో ఘర్షణలకు దిగొద్దు, వాగ్వాదానికి దిగొద్దు, శాంతియుత నిరసనలే తెలపాలి. నల్ల జెండాలు, బైక్ ర్యాలీలతో అలాగే ధర్నాలు, రాస్తారోకులు, ప్రభుత్వ దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలి, కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా శాంతియుత నిరసనలు తెలపాలి. ప్రభుత్వ అధికారులతో పోలీసులతో మాత్రం వాగ్వాదానికి దిగొద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తున్నటువంటి నేపథ్యంలో మాత్రం కార్యకర్తలు కూడా శాంతియుత నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిరసన తెలుపుతున్నారు. ప్రధానంగా మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గంలో మాత్రం ఎక్కడికక్కడ ఉదయం నుంచే తెల్లవారుజాము నుంచే వారంతా ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆ రాష్ట్ర ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా సిద్దిపేట గజ్వేల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ ఆందోళనలు అయితే చేస్తా ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్ కి మద్దతుగా నినాదాలు అయితే చేస్తున్నారు. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.